తెలంగాణ కాషాయ పార్టీలో నేతల తీరు ఎవ్వరికీ అంతు చిక్కటం లేదా? మా నేతలకి ఏమైందని బీజేపీ శ్రేణులు అయోమయంలో పడుతున్నారా? కలిసికట్టుగా పోరాడాల్సిన నేతలంతా ఎవరి అజెండాతో వారు ముందుకు వెళుతున్నారా? పార్టీ అజెండా, పార్టీ కార్యక్రమాలు మాకు ముఖ్యం కాదు, మా అజెండానే మాకు ముఖ్యమని ఆ నేతలు భావిస్తున్నారా? అందుకే స్టేట్ లెవెల్ లీడర్స్ కూడా వారి నియోజకవర్గాలకే పరిమితమవుతున్నారా? 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు ఏకతాటిపైకి వచ్చేదెప్పుడు? కలిసికట్టుగా ప్రభుత్వంపై పోరాడేదెప్పుడు? ఇంతకీ మీకు మీరే మాకు మేమే అంటున్న నేతలెవరు? కాషాయ పార్టీలు జరుగుతున్న చర్చేంటి? తెలంగాణ కమలం పార్టీలోను హస్తం పార్టీని మించిన స్థాయిలో విభేదాలు, అంతర్గత పోరు కాషాయ నేతల మధ్య జరుగుతోంది. పైకి మేమంతా ఒకటే, కలిసికట్టుగా పనిచేస్తామని చెబుతున్న నేతలు ఒకరిపై ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారట. 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలను ప్రజలు ఆ పార్టీకిస్తే ఆ స్థాయిలో ప్రజల పక్షాన పోరాటం చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజా సమస్యలపై కలిసికట్టుగా పోరాటం చేయకుండా పార్టీ నేతలు నియోజకవర్గాలకే పరిమితమవడానికి కారణం పార్టీ ముఖ్య నేతల మధ్య ఉన్న ఆధిపత్య పోరాటం వల్లనే అనే చర్చ జరుగుతోంది. అందుకే పార్టీ ఏదైనా కార్యక్రమాలకి పిలుపునిచ్చిన కొంతమంది నేతలు మాత్రమే వచ్చి మెరిసిపోతున్నారు తప్ప పూర్తి స్థాయిలో పాల్గొనటం లేదు. కొంతమందైతే వచ్చి హాజరు వేయించుకుని ఫోటోలు దిగి వెళ్లిపోతున్నారనే కమెంట్స్ వినిపిస్తున్నాయి. పార్టీ చేసే కార్యక్రమాల్లో ఎందుకు పూర్తి స్థాయిలో ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఇతర కీలక నేతలు పాల్గొనడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 8 మంది ఎంపీలు, 7 ఎమ్మెల్యేల్లో ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. ఆధిపత్య పోరు తప్ప పార్టీ ప్రయోజనాలు పట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీతో సమానంగా ఎంపీ సీట్లు ఇచ్చారు. అయినా ప్రజలు ఆలోచనలకు, వారి అవసరాలకు అనుగుణంగా కమల్నాథులు స్పందించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. ఉన్న 8 మంది ఎమ్మెల్యేల్లో ఒక ఎమ్మెల్యే రాజాసింగ్ పార్టీ తీరు నచ్చక పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఉన్న 7 ఎమ్మెల్యేలు ప్రజాక్షేత్రంలోనే కాదు, అసెంబ్లీలో కూడా ఎమ్మెల్యేల మధ్య సమన్వయం ఉండటం లేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకు ఏకకాలంలో 7 ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఒక తాటి మీదకొచ్చిన సందర్భాలు పెద్దగా లేవనే చెప్పొచ్చు. ఒకరిద్దరు తప్ప అసెంబ్లీలో కానీ బయట కానీ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసిన దాఖలాలు కనిపించడం లేదు. ఓవైపు బీఆర్ఎస్ ప్రతి అంశంలోనూ ప్రభుత్వంపై దూకుడుగా వెళ్తుంటే, బీజేపీ మాత్రం ప్రభుత్వాన్ని ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైంది అనే అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టడంలో దూకుడుగా ముందుకు వెళ్లడం లేదు అనే విమర్శలు వస్తున్నాయి. అధికార పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాల్సిన తరుణంలో ప్రజలు ఆదరించడానికి సిద్ధంగా ఉన్నా నాయకులు మాత్రం అందిపుచ్చుకోవడంలో విఫలమవుతున్నారనే చర్చ జరుగుతోంది. ఇక నేతల పనితీరు గురించి చెప్పుకోవాలంటే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, మరో 2 కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ స్పందించిన మిగిలిన వారు మాత్రం మౌనంగా ఉంటున్నారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా అనుకున్నంత ఊపు రావడం లేదని బీజేపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూసీ ప్రక్షాళన, హైడ్రా ఇలా కొన్ని అంశాలపై ప్రజల్లో కొంతమంది నేతలు ఒక మెరుపులా మెరుస్తున్నారు తప్ప మరలా ప్రజాక్షేత్రంలో కనిపించకుండా పోతున్నారనే విమర్శలొస్తున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారంటీలపై అప్పుడప్పుడు మీడియా సమావేశాల్లో మాట్లాడడం తప్ప వాటి అమలు గురించి ప్రజాక్షేత్రంలో పోరాటాలు చేసిన దాఖలాలు లేవు. అధికార పార్టీపై దూకుడుగా స్పందించకపోవడంతో బీఆర్ఎస్ ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ప్రజల్లో ఉండటానికి ప్రయత్నిస్తోంది. వారికి ప్రజల నుంచి ఆశించినంత స్పందన రాకపోయినా కనీసం బీజేపీ నుంచి అలాంటి ప్రయత్నం జరగలేదనే చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక కేంద్రం నుంచి అనేక నిధులు, అనుమతులు వచ్చాయి. విద్యాసంస్థలకు నిధులు సైతం మంజూరయ్యాయి. ఒకేసారి 7 నవోదయ విద్యాలయాలు మంజూరు చేశారు. కాజీపేటకు కోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేసింది. కంటోన్మెంట్ భూముల బదలాయింపు, ఇలా అనేక అంశాలను ఒక్కొక్కటిగా కేంద్రం పరిష్కరిస్తోంది. అయినా వాటిని చెప్పుకోవడంలో బీజేపీ నేతలు విఫలమవుతున్నారు. నేతలంతా తమ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని మాత్రమే నియోజకవర్గాల్లో పనిచేస్తున్నారనే విమర్శలొస్తున్నాయి.
మరోవైపు కాషాయ పార్టీలో ఎవరి రాజకీయం వారిదే అన్నట్లు నడుస్తోంది. నేతల మధ్య ఉన్న ఐక్యత కనుమరుగవుతోంది. ఈటెల రాజకీయం ఈటెలదే, బండి పంచాయతీ బండిదే, కిషన్ రెడ్డి పంథా కిషన్దే, ధర్మపురి అరవింద్ స్టైల్ ఆయిందే. ఇలా ఎవరి స్టైల్లో వారు అన్నట్టుగా ఎక్కడా కూడా ఉమ్మడి ప్రణాళికలు కానీ, ప్రభుత్వం మీద కలిసికట్టు పోరాటాలు కానీ కనిపించడం లేదు. ఈటెల రాజేందర్ తన వ్యక్తిగత బలగంతో పార్టీలో చక్రం తిప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నా అవి ఫలించడం లేదు. దీంతో తన మల్కాజిగిరి నియోజకవర్గానికే పరిమితమై స్థానిక ప్రజా సమస్యలు హైడ్రా అంటూ ప్రజల్లో ఉంటున్నారు తప్ప రాష్ట్ర కార్యాలయం గడప కూడా ఈ మధ్య తొక్కడం లేదు. మరొక ఎంపీ డీకే అరుణ తన ప్రభావాన్ని తన నియోజకవర్గంలో చూపించడం మీద పెట్టే శ్రద్ధ పార్టీ బలోపేతం మీద పెట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఆశించిన ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే పార్టీ కార్యక్రమాల్లో కనిపించిన దాఖలాలు లేవు. ఇక ఎంపీ రఘునందన్ కూడా అంతే అనే చర్చ జరుగుతోంది. మరొక ఎంపీ గోడం నగేష్ అయితే పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం పక్కన పెడితే ఆయన ఎక్కడున్నారు అనే చర్చ జరుగుతోందట. ఇక ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి పార్టీ కార్యక్రమాల్లో అడపాదడపా పాల్గొంటూనే ఆయన నియోజకవర్గంలో పనిచేసుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేల పనితీరైతే కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఒకానొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీలో చేరతారనే చర్చ జరిగింది. అంటే ఆయన పార్టీకి ఎంత దూరంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇక మరొక ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు అయితే ఈ మధ్య కనపడటం లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే పార్టీలో ఉన్న నేతల తీరు, పని ఎవరికి వారే అన్నట్లుంది. మొత్తానికి బీఆర్ఎస్ ను 10 ఏళ్లు చూసిన ప్రజలు అసెంబ్లీలో ఓడించి పార్లమెంట్ ఎన్నికల్లో జీరోకి పరిమితం చేశారు. ఆ ఓటు బ్యాంకు కాంగ్రెస్ కు వెళ్లకుండా బీజేపీ వైపు మళ్లిందనేది గత ఎన్నికల్లో వెల్లడైంది. కానీ దీన్ని వినియోగించుకోవడంలో కాషాయ దళం విఫలమైందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు పార్టీలో ఏకాభిప్రాయమే లేని కాంగ్రెస్ సైతం రేవంత్ నాయకత్వంలో అధికారాన్ని చేపట్టగలిగింది. కానీ దేశాన్ని పాలిస్తున్న బీజేపీ పార్టీ మాత్రం తెలంగాణలో కనీసం అధికారానికి దగ్గరలోకి కూడా వెళ్లడం లేదు. మరి వచ్చేది మా ప్రభుత్వమే అంటున్న బీజేపీ నేతలు హైకమాండ్ వార్నింగ్ ఇచ్చినా మారటం లేదు. మరి ఇప్పటికైనా బీజేపీ నేతల తీరులో మార్పొస్తుందా? అందరూ కలిసికట్టుగా పనిచేస్తారో లేదో చూడాలి మరి.